ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అటు వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, వరంగల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వరంగల్లో ఎక్కడ చెరువులు కానీ అటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కానీ ఆక్రమణకు గురి కావడం జరిగింది వేణు. అంటే రత్న వరంగల్ అంటేనే కాకతీయుల రాజధానిగా ఉంది. అప్పటి నుంచే కూడా వరంగల్ చెరువులకు ప్రసిద్ధి. గొలుసుకట్టు చెరువులు ప్రత్యేకంగా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో పూర్తిస్థాయి గొలుసుకట్టు చెరువులు నిర్మాణం జరిగింది. అయితే వరంగల్, హన్మకొండ, కాజిపేట ఈ ట్రై సిటీ పరిధి లోపల 284 చెరువులు ఉండేది. కానీ ప్రస్తుతం దాదాపు 72 చెరువులు పూర్తిగా కనుమరుగైపోయి అక్కడ భారీ స్థాయి ఇళ్ల నిర్మాణాలు కూడా ఏర్పాటు కావడం జరిగింది. మరో 70% చెరువుల లోపల దాదాపు 5 నుంచి 15 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్లి వెంచర్లుగా మారాయి. కొన్ని చోట బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. ఈ వ్యవహారంపై 2005 నుంచి స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా 2010 సంవత్సరం లోపల కాకతీయ హెరిటేజ్ సంబంధించిన సభ్యుడు హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. దీంతో శిఖం భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూర్చివేయాలంటూ గతంలోనే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రోద్బలంతో ఇప్పటి వరకు కూడా దాదాపు 4 నిర్మాణాలకు కూల్చి, అంటే దాదాపు 1256 అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు గుర్తించినప్పటికీ కూడా 4 నిర్మాణాలు మాత్రమే కూల్చివేసి చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తాం. దీంతో వరంగల్ జిల్లా చెరువులకు ప్రసిద్ధి అనేటువంటి మాట పక్కన పెడితే చెరువులను కూడా కనుమరుగే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూడవచ్చు, ఇది మనం కనిపించేదంతా కూడా భద్రకాళి చెరువు. కీలకమైన భద్రకాళి చెరువు దాదాపు 348 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతం లోపల దాదాపు ఒక చిన్న కుంటలాగా మారిపోయింది. 74 ఎకరాల నర పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయి భారీ అంతస్తులు కూడా ఏర్పడ్డాయి. అసలు చెరువు కూడా ప్రస్తుతం ఒక చిన్న కుంటలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీంతో పాటుగా కాజిపేటలోని బంధం చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే దాదాపు ఇప్పుడు అది 22 ఎకరాలకు కుచించుకుపోయింది. మరోవైపు అటు ములుగు రోడ్లో ఉంటే కోట చెరువు 120 ఎకరాలు ఉంటే దానిలో 32 ఎకరాలు, దాంతో పాటుగా ఇటు షాయంపేటకు సంబంధించిన కోట చెరువు లోపల 42 ఎకరాలు, ఇట్లా సగానికి సగం చెరువులు పూర్తి స్థాయి లోపల కబ్జా గురై ఇట్లాంటి బహుళ అంతస్తుల నిర్మాణం జరిగింది. దీనిపై ఎంతో మంది స్వచ్ఛంద సేవకులు పోరాటం చేస్తున్నా కూడా గతంలో తూతు మంత్రంగా నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకునే పరిస్థితి కనిపించేది. దీంతో గత సంవత్సరం కూడా వరంగల్లో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయి వరదలు ఇళ్లలోకి వచ్చి వేల మంది నిరాశలయ్యి దాదాపు నెల రోజుల పాటు ఇళ్లను చూసుకునే పరిస్థితి లేకుండా అంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అట్లాంటి పరిస్థితులు మరోసారి రావద్దంటే ప్రస్తుతం హైడ్రా కొనసాగుతున్న చర్యలే వరంగల్ కూడా కావాలంటూ కూడా డిమాండ్ వెలువెత్తుంది. దీంతో పాటుగా ప్రభుత్వం కూడా ఇటు అసెట్స్ మేనేజ్మెంట్, మానిటరింగ్, ప్రొటెక్షన్ ద్వారా వరంగల్కు ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతుంది. అయితే కొద్ది రోజుల క్రితం నుంచే కూడా దీనిపై చర్చ జరుగుతోంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఒక డీసీపీ స్థాయి అధికారిని దీనికి ఇన్ఛార్జిగా నియామకం చేపట్టి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు చెరువులను పూర్తిగా ఆక్రమించుకున్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొంత సమాచారం అవుతుంది. ఇక ఈ వ్యవహారం కనుక పూర్తి స్థాయిలో కనుక హైడ్రో లాంటి వ్యవస్థ వరంగల్లో ఏర్పాటు చేస్తే మాత్రం దాదాపు 240 చెరువులకు పునరుజ్జీవం ఏర్పడుతుంది. దాదాపు 72 చెరువుల్లో ఏదైతే అన్యాక్రాంతమయ్యో అవన్నింటినీ కూడా పునరుజ్జీవం చేస్తే మాత్రం వరంగల్ మరోసారి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శోభే సంతరించుకునే పరిస్థితి ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. రత్న. రైట్, థాంక్యూ వేణు.